శుభోదయం, శుభమధ్యాహ్నం, శుభసాయంత్రం. ఈరోజు మనం హృదయాన్ని పరిశోధించే దేవుడు అనే అంశంపై ధ్యానిద్దాం. మనిషి శరీరంలో హృదయం అత్యంత ప్రధానమైన అవయవం. మన ఆలోచనలకు, కోరికలకు అది స్థావరమని సర్వశక్తిమంతుడైన దేవుడు చూస్తాడు. బయటికి కనిపించే మన కళ్లతో మనం ఒకరి హృదయాన్ని చూడలేము, అందులోని ఆలోచనలను, కోరికలను అర్థం చేసుకోలేము. కాని మహోన్నతుడైన దేవునికి మాత్రం మనిషి హృదయాన్ని గ్రహించడం, అందులోని ఊహలను, ఉద్దేశాలను తెలుసుకోవడం సుసాధ్యం. లేఖనమిలా అంటుంది: హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలంచొప్పున ప్రతీకారం చేయడానికి యెహోవా అనే నేను హృదయాన్ని పరిశోధించేవాడిని, అంతరింద్రియాల్ని పరీక్షించేవాడిని. ఇది దేవుడు మన హృదయాలను ఎంత లోతుగా చూస్తాడో తెలియచేస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. సౌలుకు బదులుగా ఇశ్రాయేలీయులపైన వేరొకరిని రాజుగా నియమించడానికి సమూయేలు ప్రవక్తను దేవుడు పంపించాడు. యెష్షయి పెద్ద కుమారుణ్ణి చూసి ఇతడే ఎన్నుకున్నవాడు అని సమూయేలు అనుకున్నాడు. అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: అతని రూపము, ఎత్తు లక్ష్యపెట్టకు, నేను అతన్ని త్రోసివేశాను. మనుషులు పైరూపాన్ని లక్ష్యపెడతారుగాని యెహోవా హృదయాన్ని లక్ష్యపెడతాడు. ఈ సత్యం దేవుని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవునికి సమర్పించుకున్నా, నిరంతరం ప్రార్థించినా, అనేక దినాలు ఉపవాసం చేసినా, దానధర్మాలు చేసినా దేవుడు జవాబివ్వడం లేదు అని అనేకమంది అంటుంటారు. అయితే మనుష్యులు చేసే ఈ కార్యాల కంటే దేవుడు ఆశిస్తున్నది మనం దేవుని స్వభావం కలిగినవారిగా మారడమే. మనం చేస్తున్న ప్రార్థనలు, ఉపవాసాలు మన జీవిత శైలిలో మార్పు తెచ్చేవిగా ఉండాలి. అసూయ, దురాశ, పగ, దుర్మోహం, చెడునడతలతో నిండిన హృదయం నుండి వెలువడే ప్రార్థనలను దేవుడు అంగీకరించడు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అందుకే మొదటి ఇశ్రాయేలీయులను మీ హృదయాలకు సున్నతి చేయించుకోండి అని ఇర్మియా 4:4లో దేవుడడుగుతున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతీ కార్యానికి మించి మన హృదయం దేవునికి ఎలా ఉందనేదే ముఖ్యం. మన హృదయాన్ని పరిశుద్ధంగా, దేవునికిష్టమైనదిగా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.